నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం గురువుగారు. శివోహం. గురువుగారు, వీడు నా మనవడు పృథ్వీ, వాడి భార్య పున్నమి. నమస్కారం పంతులు గారు. నమస్కారం గురువుగారు. శివోహం. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మి కళ ఉట్టి పడుతుంది తల్లి. ఆ ముఖంలో తేజస్సు చూస్తుంటే ఆమె అడుగుపెట్టిన చోట సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు మహాప్రవాహంలో వచ్చేస్తాయి. అమ్మా భానుమతిదేవి, మీరు ఏం ఆశించి నన్ను ఇక్కడికి రప్పించారో ఆ ఆశయాన్ని నా కుడి చెవిలో వినిపించండి. నాదొక చిన్న కోరిక గురువుగారు. నా చిన్న కూతురికి పుట్టిన నా మనవరాలు ప్రస్తుతం ఎక్కడ ఉందో, ఎలా ఉందో నాకు తెలుసుకోవాలని ఉంది. ఆమెను చూడాలని కోరుకుంటున్నాను. సరేనమ్మా. అమ్మా భానుమతిదేవి గారు, ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించుకొని మీ మనసులో ఉన్న కోరికను ఆయనకి వివరించి ఆ అంజనంలోకి తదేకంగా దృష్టితో చూడండి. మీరు కోరుకున్నవన్నీ ఆ అంజనంలో కనపడతాయి. అలాగే గురువుగారు. ఓం నమః శివాయ. అమ్మా, ఉన్నట్టుండి అమ్మమ్మ ఈ గురువుగారిని ఎందుకు పిలిపించినట్టు? అసలు అంజనం ఎందుకు వేస్తున్నట్టు? నా అనుమానమే నిజమైతే క్షమించండి గురువుగారు, నా మనవరాలికి ఇంకా చిన్నతనం పోలేదు. ఏం పర్వాలేదమ్మా. మరొకసారి ఆ పరమేశ్వరుణ్ణి స్మరించి అంజనంలో చూడండమ్మా. అలాగే గురువుగారు. ఓం నమః శివాయ. నాకేం కాలేదు. అమ్మా, అమ్మమ్మ గనక అంజనం వైపు చూసింది అంటే పుణ్యమి తన మనవరాలు అన్న నిజం బయటపడిపోతుందమ్మా. ఏదొకటి చేసి అమ్మమ్మ అంజనం చూడకుండా ఆపాలమ్మా. ప్లీజ్ అమ్మా. గురువుగారు, మా అమ్మా నాన్న ఎక్కడున్నారో నాకు తెలీదు. అసలు ఉన్నారో లేదో కూడా తెలీదు. నేను కూడా అంజనంలోకి చూస్తే మా అమ్మా నాన్న కనిపిస్తారా? తప్పకుండా కనపడతారు తల్లి. ఆవిడ గారు చూసిన తర్వాత చివరిలో నువ్వు కూడా చూడొచ్చు. చాలా సంతోషం గురువుగారు. అత్తయ్య, ఇంకా సేపట్లో నేను అంజనం చూస్తాను. మా అమ్మ నాన్న ఎవరో తెలుసుకుంటాను. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. ఓం నమః శివాయ.
శృతి శృతి అమ్మా శృతి ఏమైంది శృతి? శృతి అమ్మా శృతి శృతి అయితే అమ్మమ్మ గారి మనవరాలు వివరాలు మొత్తం శృతికి కళావతి పిన్నికి తెలిసే ఉంటుంది కదా. ఏం మాట్లాడుతున్నావు పున్నమి? అవునక్క, అమ్మమ్మ గారు అంజనం చూడబోతున్నారు. అప్పటి నుండి శృతి కళావతి పిన్ని ఇద్దరూ చాలా టెన్షన్ పడ్డారు. తల్లి కూతుర్లిద్దరూ చెవులు కూడా కొరుక్కున్నారు. ఆ తర్వాత శృతి కళ్ళు తిరిగి పడిపోయి కరెక్ట్గా అంజనం మీద పడి నాశనం చేసింది. అంటే అర్థమేంటి? అమ్మమ్మ గారు అంజనంలో తన మనవరాల్ని చూస్తారు అన్న భయంతోనే కావాలని శృతి అంజనం మీద పడింది. జరిగే కార్యక్రమాన్ని ఆపేశారు. అంటే కళావతి పిన్నికి శృతికి అమ్మమ్మ గారి మనవరాలెవరో తెలిసినట్టే కదా. అవును పున్నమి, నువ్వంటుంటే నాకు కూడా అనుమానం వస్తుంది. శృతికి కళావతి పిన్నికి అమ్మమ్మ గారి మనవరాలు ఎవరో తెలిసే ఉంటుంది. అదే గాని నిజమైతే వాళ్ళ నోటితోని నిజాలు చెప్పించాలక్క. అమ్మమ్మ గారికి కావలసిన రహస్యాలన్నీ మనం రాబట్టాలి. ఇప్పుడేగా వాళ్లకు తెలుసన్న విషయం మనకు తెలిసింది. ఇక మీదట వాళ్ళ నుంచి నిజాలు రాబట్టడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే అక్క.